స్త్రీల యొక్క తత్వమును మనం దినము కూడాను గుర్తించి వారికి తగినటువంటి ఉత్సాహములు కూడాను కల్పించి వారికి తగినటువంటి సమాజం లోపల తోడ్పాటు గావించాలి. Recognizing this quality in woman, we will have to give her support and try to encourage her and see that she becomes the pillar in అలాంటి society. ఎంకరేజ్మెంట్ ఏ మాత్రము చేయటం లేదు స్త్రీలకు. The women do not get encouragement at all. ఏదైనా ఒక సత్సంగంలో ప్రవేశించినారా అంటే ఈ పురుషులకు దానిపైన కోపం కలుగుతుంది. If they go to satsang and become angry, వారి స్వార్థము వారి స్వప్రయోజనముకి మాత్రమే ప్రయత్నిస్తున్నారు. కానీ స్త్రీల వల్ల జగత్తునికి ఎంత ఉపకారం కలుగుతుంది, ఎంత పవిత్రమైనటువంటి మార్పు పడుతుంది అనేటువంటి సత్యాన్ని వారు గుర్తించుకోలేకపోతున్నారు. they are only thinking of their own selfishness or the self-comfort. They are not able to realize that through women alone they can progress into చాలా వరకు స్త్రీల యందు స్వార్థరహితమైనటువంటి హృదయం ఉంటుంటాయి. Women have got a heart which is devoid of selfishness. దయా ప్రేమల చేత వాళ్ళ హృదయం నిండి ఉంటాయి. Their heart is full of compassion and kindness. పిల్లలను పోషించేటువంటి విషయం లోపల ఎంతనో జాగ్రత్తగా ఉంటుంటారు. In bringing up their children, they are so careful. ఒక్క క్షణమైన కూడా భర్త సహించుకోలేడు. Even one moment the husband cannot కానీ ఆ tolerate it. పిల్లలను పోషించేటువంటి విధానంలో రాత్రింపగలు ఎంతనో పాటుపడుతుంటారు. Night and day the woman will strive to look after her child. ఆ పిల్లల యొక్క ప్రవర్తనకు ఎన్నో విధమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తుంటారు. And she will always support the child in many of its actions and thoughts. ఈనాటి చదువుల వల్ల, ఈనాటి విద్యా విధానముల వల్ల ఆ పిల్లల యొక్క పరిస్థితులు క్రమక్రమేణా మాలిన్యమైపోతున్నది. Today, because of this modern education, the children are getting little degraded. పూర్వమంతా పిల్లలకి ఏదైనా అక్షర స్వీకారం చేయాలనుకుంటుంటే In the early days, when a child had to be ఆ initiated స్త్రీల in యొక్క హృదయం letters, నుంచి ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ అని చెప్పేటువంటి వారు. and the women would teach the child, say Om Namah Shivaya, Om Namo Narayana. ఆ యొక్క ప్రేరణతోనే ఆ పిల్లల యొక్క హృదయాలు క్రమక్రమేణా హృదయంలో చించుకొని పోతూ వచ్చాయి. And with this type of training that the children's hearts would expand. ఈనాటి ఆధునిక యుగం యొక్క చదువులు ఏ రీతిగా ఉన్నాయి? What is the type of modern education వాళ్ళకి today? అక్షర స్వీకారం చేయాలనుకుంటే, If they want to be వాళ్ళకి చిన్న initiated, చిన్న బుక్కులు చదివించాలంటే if they have to read small books, తల్లిదండ్రులు కూడా ఎలాంటి పుస్తకాలు తెప్పిస్తున్నారు? parents, what type of books do they read? బ్లాక్ షీప్ అంటారు. ఇది వాళ్ళకు నేర్పించేటువంటిది. So this is what they teach them. Baba, black sheep. కనుకనే మనం చెడ్డ పదాలంతా కూడా ఈనాడు పిల్లలకి నేర్పిస్తున్నాము. So we are teaching children all bad things. ఎవరైనా ఇంటికి వచ్చేస్తే వారికి నమస్కారం చేసే పిల్లలను చాలా స్వాగతం చేసేటువంటి వారు. Earlier, children, when any elders came to the house, they would do namaskar. ఈనాడు అట్టి వినయ విధేయతలే పూర్తి కోల్పోయినారు. There is no humility these days in children. కనుకనే మొట్టమొదటి పిల్లలకు చక్కని గుణములు నేర్పించాలి. So first and foremost, the children should be taught ఈనాటి good పిల్లలు things. కలిమి బలిమి చెలిమిని మాత్రమే కోరుతూ ఉన్నారు. కలిమి బెలిమి చెలిమి. కలిమి అంటే డబ్బు, డబ్బు బలము చెలిమి స్నేహం. Today's children are taught only to think of money and so many other things which are worldly. కానీ గుణమును మాత్రం నేర్పటం లేదు. But they are not teaching them the habits. and గుణము లేని thoughts. ఉండి ప్రయోజనం ఏమిటి? What's the use of having such type of training? గుణము లేని చెలిమి ఉండి ప్రయోజనం ఏంటి? What's the use of having education which has no values? గుణము లేని కలిమి ఉండి ప్రయోజనం ఏమిటి? What's the use of having wealth when you do not have any values? ధనం వస్తుంది పోతుంది, Money comes and goes. కానీ మొరాలిటీ వాళ్ళకు చేర్చాలి. But you must teach them morality. నీతి నిజాయితీ ఆ పిల్లలకు బోధించాలి. You've got to tell them what is honesty and truth. ప్రాచీన కాలంలో ఇలాంటి పవిత్రమైనటువంటి చదువులు పిల్లలకు చెప్పించేటువంటి వారు. In the olden days, children were taught such type of education. కానీ ఈనాడు But మా today, పిల్లలు పెద్ద చదువు చదవాలని వారు కావాలని ఆశిస్తున్నారు. today parents think that their children should study very high and they should become very పూర్వపు important. తల్లిదండ్రులంతా కూడా మా బిడ్డలు గొప్పవారు కావాలని ఏనాడు కూడా వారు ఆశించలేదు. In olden times, the parents never thought that the children should become some great person. మా పిల్లలు మంచివారు కావాలని ఆశించారు. They desired that the children should become good people. ఆ మంచివారు కావాలని ఆశించిన చేతనే భారతదేశము ఇంత దేశములకు అంత ఆదర్శవంతమైనటువంటి జీవితంగా అందిస్తూ ఉంటుంది. Because they all desired that the children should be good people, that the land of Bharat has become an example to the ఈనాడు whole world. కాలేజీకి పోయేటువంటి పిల్లలకంతా కూడాను తల్లిదండ్రులు చక్కని బోధనలు చేపడదు కదా. Today the parents have got to give them good advice. కానీ ఈనాడు పిల్లలకు చెప్పడం లేదు. But today children don't go ఇంటికి that వచ్చిన way. తక్షణమే
As soon as they come home, అమ్మ టీవీ స్విచ్ వేస్తుంది, mother switches on the TV. నాన్న వచ్చి కూర్చుంటాడు, Father comes and sits నాన్న down. కొడుకులు కూడా టీవీ చూసుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తుంటారు. And then the father and son see the TV and feel ఇవి very happy. పిల్లలకు నేర్పించేది Is this what one teaches the కాదు, children? కాదు. Not at all. ఆనాటి తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తక్షణమే పూజ రూమ్ దగ్గర పోయేటువంటి వారు. In those days, the parents, as soon as the children came from school, టీచర్స్ చెప్పినటువంటి విషయాలంతా కూడా వారికి చక్కగా అర్థమయ్యేటట్టుగా బోధించేటువంటి వారు. they would take them to the prayer room and then tell them what the teachers had told them again and again so that they could understand. ఈనాటి కాలేజీ పిల్లలకంతా కూడా తల్లిదండ్రులు ఒరే నువ్వు గొప్ప చదువుని కావాలరా, Today, parents say to the, డబుల్ డిగ్రీస్ పొందాలి, you've got to become a great పోస్ట్ person, గ్రాడ్యుయేట్ చేయాలి, double degrees, post అప్పుడు ఈ graduation. లక్షాధివంతులైనటువంటి మామగారు నీకు చిక్కుతారు ఉంటారు. It's then that the whole world would respect you and regard you. అప్పుడు ఫాదర్ ఇన్ లా. And the father-in-law. కానీ అలాంటివి ఆనాడు కోరేటువంటి వారు కాదు. But those days, the mothers and fathers didn't గొప్ప desire this. మామగారు చిక్కాలని ఆశించేటువంటి వారు కాదు. They never thought they should get a great status and power. గొప్ప గుణవంతురాలైన భార్య చిక్కాలని కోరేటువంటి They వారు. thought that you should become a really good person. కనుక ఆనాటి కాలం నుండి వచ్చినటువంటి పరిస్థితులు ఎంతయో మృదుమధురమైనటివిగా ఉండేది. In those days, all these type of habits were so very enjoyable and pleasant. ఈనాడు